హాయ్ అండి, వెల్కమ్ టు మామాస్. ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? హ్యాపీగానే ఉన్నానండి. ఎందుకంటే 25K అయింది. మీ అందరూ నన్ను ఎంత అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా అంతకంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇంత హ్యాపీనెస్ అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఈ 25K అయిందంటే ఇంతమంది ఫాలో చేస్తున్నారు, ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారు అంటే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా చాలా పెరిగింది. నేను ఇంకా క్రియేటివిటీగా ఆలోచించాలి. ప్లస్ ఏంటంటే కొత్తవే కుట్టేసుకొని వేసేసుకోవటం కాదండి. నా ఒపీనియన్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు కొంటూనే ఉంటాం, కొత్త కొత్త మోడల్స్ వేసుకుంటూనే ఉంటాం. మోడల్ అయిపోయిన తర్వాత పాతవన్నీ పెండింగ్లో పెడతాం. అలా పెండింగ్లో ఉన్న శారీస్ని కూడా బయటికి తీసుకురావాలనే కాన్సెప్టేనండి, వేరే ఏం కాదు. ఏదైనా రూపాయి ఖర్చు పెట్టే కదా కొనుక్కుంటా. మా తెలుగు సామెత ఉంది కదా, డబ్బులేవి చెట్లు కాయవని. అట్లా వేస్ట్ అవ్వకూడదనే చెప్తాను. ఎందుకంటే వేస్ట్ అవ్వకూడదు చెప్తున్నాను, అలా చెప్పినవే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చినప్పటికీ గౌతమి గారని యూఎస్ అండి 20 days ట్రిప్లో వచ్చారు. వీడియోస్ చూసి బాగున్నాయని చెప్పే వచ్చారు. వచ్చిన వాటిలో నేను చెప్పిన దాన్ని బట్టి ఎట్లా వేస్ట్గా ఉండకుండా శారీస్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఆవిడకి చేశాను. చాలా ఉన్నాయి, ఈ వీడియో యూజ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ శారీ ఆవిడకి వచ్చేటప్పటికి 35 to 40 ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ అంటే ఏది చూసుకోండి, అప్పుడు శారీ చూసుకోండి. అది చూపిస్తున్నాను ఎగ్జాంపుల్, ఇదిగోండి. వాళ్ళ అమ్మమ్మ శారీ తెచ్చారు, ఏదన్నా ఎలా చేయాలి అన్నారు. నేను ప్లెయిన్ క్లాత్కి ఇలా డిజైన్ చేశాను, చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ శారీని 2 times వస్తుందో 3 times వస్తుందో, ఎక్కువ సార్లు రాదు శారీ వచ్చేటప్పటికి, ఏజ్ కాబట్టి. ఈ బ్లౌజ్ తర్వాత మళ్ళీ మనం కాస్ట్ పెడితే ఈ బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ నేను ఇంకొక కలర్ కూడా యూజ్ చేయలేదు. మొత్తం ఫుల్ జర్దోజీ వర్క్, మగ్గం వర్క్ వేశాను. మనకి ఏ బ్లౌజ్ మీదకైనా, క్రాప్ టాప్ కింద అయినా, బ్లౌజ్ మీదకైనా, శారీకైనా పేరప్ చేసుకోవచ్చు. అందుకని అలానే వర్క్ చేశాను. ప్లస్ ఈ వర్క్ వచ్చేటప్పుడు 3,000 to 4,000 పడుతుందండి. సైజుని బట్టి నాకు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అది నేను ఫిక్స్డ్ చెప్పలేను. అందరు కాస్ట్ చెప్పండి అంటున్నారు, అందుకనే చెప్తున్నాను. బుటీస్ కూడా చూడండి, ఎక్కడ అవుట్లైన్ ఇస్తే ఇంకెప్పుడైనా లుక్ మారుతుందండి, కానీ అవుట్లైన్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకి మిస్ మ్యాచింగ్ కింద కూడా యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మమ్మ శారీ అన్నమాట. ఇది వచ్చేటప్పటికి చూడండి, నెక్స్ట్ వాళ్ళ అమ్మ శారీ. ఈ శారీ చూడండి, శారీస్ కూడా తెలుస్తున్నాయి, ఆ బోర్డర్స్ కానీ అవి. ఇవే శారీస్ మనం వింటేజ్ శారీస్ అని వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం అండి షోరూంలో. అందుకనే చెప్తున్నాను, అలాంటి శారీస్ అందరి దగ్గర కంపల్సరీ ఉంటాయి. పొట్టు శారీస్ ఒక్కసారి యూజ్ అవుతుంది, ఏమవుతుంది, ఒకసారి 2 సార్లు వేసుకుంటాం ఫంక్షన్లకి, మనకు పిక్స్ ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి బ్లౌజ్ ఏం మనకు వేస్ట్ అవ్వదు కదా. మనం ఈ బ్లౌజ్ని బట్టి మళ్ళీ మనం ప్లెయిన్ శారీస్ ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి బెనారస్ బ్లౌజు. ఈ బెనారస్ బ్లౌజ్ కూడా సింపుల్ స్కాలప్, రౌండ్ స్కాలప్ ఇప్పుడు ఓల్డ్ అయింది కదా కొంచెం, అంటే ఎక్కువ చూపించేస్తున్నాక వెరైటీగా వీ స్కాలప్ లా ఇచ్చానండి. ఇది వచ్చేటప్పటికి 1,500 నుంచి 2,000 బిలోనే అయిపోద్ది. బుట్టి కూడా వేయొచ్చు. హ్యాండ్ కూడా అంతే చిన్నగా ఇచ్చాను చూడండి. ఇవన్నీ నేను వచ్చేటప్పటికి ఈ ప్రిన్సెస్ కటింగ్ ప్యాడ్స్లో కుట్టాను చూడండి. బ్లౌజు మనకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది చూడండి. అమ్మమ్మ శారీ, వాళ్ళ మమ్మీ శారీ, 2 వేస్ట్ అవ్వకుండా మనకి న్యూ లుక్తో రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేటప్పటికి ఆవిడ శారీ అండి. ఇది కూడా చూడండి, అదే కలెక్షన్లోనే, వింటేజ్ కలెక్షన్లోనే. కాకపోతే దీనికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్క కలర్ కొంచెం యాడ్ చేస్తాను, ఈ మజంతా పింక్. ఎందుకంటే సేమ్ ఇదే లుక్, కొంచెం పింక్ యాడ్ చేస్తే ఎప్పుడైనా మనకి లుక్ బాగుంటుందండి, అందుకని. ఇది కూడా అంతే, హ్యాండ్కి కూడా కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ వచ్చేటప్పటికి కీ హోల్ వచ్చిందండి, కట్ వర్క్. ఫ్రంట్ కూడా అంతే, ప్యాడ్స్ ప్లస్ ప్రిన్సెస్ కటింగ్, మనకు దేనికైనా యూజ్ అవుతుంది. 3 శారీస్ సింపుల్ వర్క్స్ అండి, బాగున్నాయి చూడండి. 3 10,000లో కూడా అయిపోవచ్చు, చేసుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ శారీ ప్లెయిన్ శారీ ఇచ్చారు. దీనిలో బ్లౌజ్ మరి ఓల్డ్ శారీనే ఇలా వచ్చినట్టుందండి. ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్నారు. ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ వేసి, ఇంకొకటి ఏంటంటే ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి ఇలా మిషన్ వర్క్తో స్కాలప్ ఇచ్చానండి. ఈ హ్యాండ్స్ వర్క్ ఇస్తే బాగుండదని మళ్ళీ ఫ్రంట్ కూడా ఇచ్చాను చూడండి, మ్యాచింగ్. ఇలా ఫ్రంట్ హై నెక్, బోట్ నెక్లు ఉన్నప్పుడు ఫ్రంట్ ఓపెన్ బాగుండదండి, బ్యాక్ ఓపెన్ ఇవ్వాలి. బ్యాక్ ఓపెన్ ఇలా జార్జెట్ క్లాత్ కాబట్టి ఫుల్ జిప్ ఇచ్చేసాను. ఇది మొత్తం ఓపెన్ అయిపోద్ది అనమాట, మనకి ఇబ్బంది కూడా ఉండదు జిప్తో. చాలా మందికి ఆ డౌట్స్ కూడా ఉంటాయి, ఫుల్ జిప్ ఇస్తే ప్రాబ్లమా అని, అది కూడా చూపెడుతున్నాను. ఆవిడకి ఇంకొక
2 ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పుడు చూడండి, శారీ బాగుంది. మీకు శారీ చూసుకోవచ్చు, ఉన్న మోడల్ చూసుకోవచ్చు, అందుకని చూపిస్తున్నాను. ఒకే పర్సన్ తనువే, గౌతమి గారిదే. ఇలా 2 బార్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇలా ఇచ్చేసాను. ఇక్కడ నేను కంపల్సరీ బటన్ ఇస్తాను. ఇది ఫ్రంట్ ఓపెన్ వచ్చింది, బ్యాక్ మాత్రం ఇక్కడ ఒక్క బటన్ ఇస్తాను, మనకు వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పుడు పటోలా క్లాత్ బ్లౌజు. ఇది హ్యాండ్స్ బాగున్నాయి చూడండి, బుట్ట హ్యాండ్స్. ఇక్కడ స్లిట్ ఓపెన్ ఇచ్చాను. ఈ బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు ఫ్యాషన్ ఉందండి, అది కూడా చెప్తున్నాను అప్డేట్ ఏంటా అని. బాగుంది చూడండి. బ్యాక్ వచ్చేటప్పటికి ఫుల్ పుట్లీ వచ్చింది, ఫ్రంట్ వచ్చేటప్పటికి స్టార్ నెక్ పెట్టాను, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను. ఇవి వచ్చేటప్పటికి మల్టీపర్పస్ బ్లౌజెస్, అందుకని ఇది కూడా అంతే చూడండి. వీ స్కాలప్, హ్యాండ్కి ఫ్రంట్ ఓపెన్, ఫ్రంట్. ఇంకొకటి వచ్చేటప్పటికి చూడండి, ఫ్రాక్. యూఎస్లో ఉంటారు కదా, సింగిల్ పీస్ వాడతారు కదా, ఇలా ఫ్రాక్ కూడా ఇదే కుచ్చు ఫ్యాషన్ ఉంది కాబట్టి సింగిల్ పీస్ బాగుంది చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా డబుల్ స్టెప్ ఫ్యాషన్ అండి. క్లాత్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే, ఇది ప్యూర్ కాటనే క్లాత్, ఇలా స్టెప్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఫ్రాకు మోడల్ కూడా ఇప్పుడు రన్నింగ్ ఉందన్నమాట. ఒకే పర్సన్ చాలా చూపించాను చూడండి, దీంట్లో ఒకటైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నాకు వచ్చేటప్పటికి ఈ 3 బ్లౌజెస్ వచ్చేటప్పటికి సింపుల్గా వర్క్స్ కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. ఈ 3 చూసుకోండి. సింపుల్ వర్క్స్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటివి ఏమి ఉంటే ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటారని కూడా నేను ఇలా చూపెడుతున్నానండి పర్టికులర్గా. సెకండ్ వన్, థర్డ్ వన్. ఇది మల్టీపర్పస్ ప్లస్ మనకు అన్నిటికీ యూజ్ అవుతాయి. మన శారీస్ ఏమైనా ఉంటే, మీ దగ్గర ఉన్న శారీస్ అన్నీ ఏమైనా ఉంటే బయటికి తీసేయండి. ఓకేనా? దసరా నవరాత్రులు బాగా యూజ్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.